టేస్టీ అండ్ హెల్దీ జొన్న ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు, జీలకర్ర 1 స్పూను, ఉద్దిపప్పు 1 స్పూను, శనగబ్యాళ్ళు 1 స్పూను వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్ను, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిరపకాయలు వేసి ఆనియన్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో 1 కప్పు వేసి టమాటో మీడియం ఫ్లేమ్ మీద 2 మినిట్స్ మగ్గిన తర్వాత 200 గ్రామ్స్ జొన్న పిండి వేసి కలుపుకుంటూ 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1 గ్లాసు జొన్న పిండికి 2 గ్లాసులు వేడి నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర, అర్ధం నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే జొన్న పిండి ఉప్మా రెడీ.